హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మరియు ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ మరియు ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మన వాట్సాప్ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఈ వీడియోలో వచ్చేసి 2024 జూలై నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ. సో ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2023-24 జనవరి నుండి జూన్ వరకు ఇలా మంత్లీ వైజ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. ఆ యొక్క ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ యొక్క వీడియోలు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు, బట్ విజిట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకుండా దాదాపు 70% చూసి వెళ్ళిపోతున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మన ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లో అయితే తెలుపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే. సో రీసెంట్గా మీకు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఈ యొక్క జూలై నెలలో ఈ యొక్క ఆర్థిక సర్వేను రిలీజ్ చేయడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో దానికి సంబంధించిన బ్రీఫ్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ సపరేట్ వీడియోలో మేబీ మనం ఆర్థిక సర్వే అలాగే బడ్జెట్ గురించి కూడా వీలైతే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ పాయింట్స్ స్పీడ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ దేశ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి అయినటువంటి సామాజిక ఆర్థిక సర్వేను బడ్జెట్కు ఒకరోజు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సో ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఈ యొక్క ఆర్థిక సర్వేను జూలై 22. సో జూలై 22 అయితే ఈ యొక్క ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇది మోడీ 3.0 అంటే మోడీ 2014లో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అండ్ సెకండ్ టైం వచ్చేసి 2019లో అయ్యారు. అండ్ థర్డ్ టైం వచ్చేసి 2024లో అయ్యారు. సో అందుకని మోడీ 3.0 ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యతను వివరించడం జరిగింది. సో 2047 నాటికి గుర్తుపెట్టుకోండి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అలాగే సంస్కరణల గురించి ఈ యొక్క ఆర్థిక సర్వేలో ప్రస్తావించడం జరిగింది. అండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క జీడిపి ఎంత శాతం పెరుగుతుందని అంచనా వేయడం జరిగిందంటే 6.5% నుండి 7%. జీడిపి గ్రోత్ వచ్చేసి 6.5% నుండి 7% వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక సర్వే ప్రకటించడం జరిగింది. అండ్ ఇది మునుపటి అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేట్ వచ్చి ఇంపార్టెంట్ పాయింట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి రేటు నమోదైంది యాజ్ పర్ సర్వే ప్రకారం అంటే 8.2%. అండ్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒకవేళ అడిగితే మాత్రం 6.5% నుండి 7%, అంటే మనకు 6.5 నమోదు కావచ్చు, 6.6, 6.7, సో ఇక్కడ 7% వరకు ఎక్కడైనా నమోదు కావచ్చు అని ఆర్థిక సర్వే అంచనా వేసింది. సో వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత శాతంగా అంచనా వేసిందంటే 2024-25 సంవత్సరానికి 7.2%గా అంచనా వేసింది. సో ఇక్కడ ప్రతి పాయింట్ కూడా మనం డిస్కస్ చేస్తున్నది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు కార్యాలయం అయితే రిలీజ్ చేస్తుంది. సో ప్రజెంట్ ఈ యొక్క ప్రధాన ఆర్థిక సలహాదారుకు ముఖ్య సలహాదారుగా ఎవరున్నారంటే వి అనంత నాగేశ్వరన్ అని ఈయన యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక బృందం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆర్థిక సర్వేను రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే జిఎస్టీకి సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య. 2024 జూన్ నెలలో జిఎస్టీ వసూళ్లు ఎంత నమోదయ్యాయి, లేదా 2024 జూలై నెలలో ఎంత నమోదయ్యాయి, లేదా 2024 ఏప్రిల్ నెలలో ఎంత నమోదయ్యాయి అని మీకు సరైనది ఏది సరికానిది ఏది లేదంటే జతపరచుము ఇలాంటివి అడిగే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జూన్ నెలలో జిఎస్టీ వసూళ్లు 8% పెరిగి 1.74 లక్షల కోట్లకు చేరడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి 2024 మే నెలలో జిఎస్టీ వసూలు వచ్చేసి 1.73 లక్షల కోట్లుగా ఉంది. అండ్ దానికంటే ముందు 1 పెరిగిందనమాట, అంటే 0.01గా పెరిగింది 1.74 జూన్ నెలలో. అండ్ ఇప్పటి వరకు అత్యధిక జిఎస్టీ వసూళ్లు నమోదైనటువంటి నెల వచ్చేసి 2024 ఏప్రిల్ నెల. ఎక్కువ నమోదైనటువంటి నెల ఏదంటే 2024 ఏప్రిల్ నెల. ఎంత నమోదైందంటే 2.10 లక్షల కోట్లు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్. సో ప్రపంచ బ్యాంకు $1.5 బిలియన్ రుణాన్ని అయితే మన భారతదేశానికి ఇచ్చింది. సో ఎందుకోసం ఇచ్చింది అనేది ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అనేది చాలా రేరుగా ఇస్తుంటుంది ఇలాంటి రుణాలు అనమాట. సో అలాంటి రుణాలు ఇచ్చినప్పుడు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటారు.
అవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ భారతదేశం యొక్క హైడ్రోజన్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో హైడ్రోజన్ ప్లాంట్స్ కోసం చేయూత ఇవ్వడం కోసం ప్రపంచ బ్యాంకు $1.5 బిలియన్ రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే దీనికోసం ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ అభివృద్ధి కోసం అయితే ఈ యొక్క హైడ్రోజన్ ప్లాంట్స్ దోహదపడతాయి. అండ్ 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసి కెపాసిటీ 500 గిగావాట్లకు, అలాగే 2070 నాటికి నెట్ జీరోకు చేరాలనేదే భారతదేశం యొక్క లక్ష్యం. ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. సో ఏ సంవత్సరం నాటికి భారతదేశపు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 500 గిగావాట్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2030 నాటికి. అలాగే ఏ సంవత్సరం నాటికి నెట్ జీరోకు చేరాలనేది భారతదేశ లక్ష్యం వచ్చేసి 2070 నాటికి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో విశ్వనాథ కమిటీ మరోసారి వార్తలో నిలిచింది. సో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో జీడిపి గణనకు ఆధార సంవత్సరం మార్పు ఇంపార్టెంట్. ఇది బహుశా అడగొచ్చేది, ఎందుకంటే ఈ యొక్క జీడిపి యొక్క గణనకు మనకు ఒక ఎగ్జాక్ట్గా మంత్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక ఆధార సంవత్సరాన్ని మార్పు చేయడానికి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుత ఆర్థిక ధోరణులకు, అలాగే కీలక ఆర్థిక సూచీలను గుర్తుపెట్టుకోండి, కీలక ఆర్థిక సూచీలను అనుసంధానం చేసే లక్ష్యంతో గణాంకాలు, పథకాలు అమలు మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే విశ్వనాథ్ గోల్డర్ నేతృత్వంలో 26 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా అడుగుతారు మీకు. సో ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ యొక్క కమిటీ జీడిపి సహా జాతీయ గణాంకాల లెక్కింపులో ఆధార సంవత్సరాన్ని 2011-12 నుండి 2020-21కు మార్పు చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించి విధి విధానాలు, అలాగే ఎటువంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ యొక్క విశ్వనాథ్ గోల్డర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాస్తవానికి ఇంతకుముందు ఏముంటుందంటే జీడిపి సహా జాతీయ గణాంకాల లెక్కింపులో ఆధార సంవత్సరాన్ని ఏ విధంగా లెక్కించేవారంటే సంవత్సరం 2011-12గా లెక్కించేవాళ్ళు. అయితే దీన్ని 2020-21కు మార్పు చేయాలనేది ప్రభుత్వం యొక్క భావన అన్నమాట. సో అందుకని యొక్క విశ్వనాథ్ గోల్డర్ కమిటీని 26 మంది నేతృత్వంతో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే ఇందుకు తగ్గట్లుగా టోకు ధరల సూచి, అలాగే ఉత్పత్తిదారుల ధరల సూచి, అలాగే వినియోగదారుల ధరల సూచి వంటి వాటికి ప్రస్తుత ఆధార సంవత్సరాన్ని 2020-21కు మార్చేందుకు ఈ యొక్క కమిటీ సమీక్షించి సూచనలు ఇస్తుంది. అండ్ ఈ విధంగా వెళ్ళండి అని ఒక గైడ్లైన్స్, ఒక మ్యాప్ను అయితే రిలీజ్ చేయడానికైతే ఈ యొక్క విశ్వనాథ్ గోల్డర్ కమిటీ ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెన్సెక్స్ రికార్డు. ఈ యొక్క సెన్సెక్స్ అనేది ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా పరిగెత్తుతూ ఉంది. సో కాబట్టి మనం జస్ట్ అలా బ్రీఫ్స్ చూసుకుందాం. ఒకవేళ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకవేళ ఎక్కడ ఉంటే చూద్దాం. సో మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు. ఇదే అని కాదు, సెన్సెక్స్ ఇకపై చాలా వేగంగా పరిగెత్తుతుంది. సో ఎందుకంటే మన భారతదేశం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి. కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి ఇక సెన్సెక్స్ అనేది నన్ ఆఫ్ ద మ్యాటర్, ఇది పరిగెత్తుతూనే ఉంటుంది. కాబట్టి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు డిస్కస్ చేస్తాను ఇక్కడ. సో 1990 జూలై 25న సెన్సెక్స్ ఎలా ఉండిందంటే 1000 పాయింట్లుగా ఉండింది. అండ్ 2006లో సెన్సెక్స్ ఎలా ఉండిందంటే 10,000కు చేరింది. అలాగే 2007లో సెన్సెక్స్ ఎలా ఉండిందంటే 20,000 పాయింట్లకు చేరింది. అలాగే 2017లో సెన్సెక్స్కి ఎలా ఉండిందంటే 30,000 పాయింట్లకు చేరింది. అలాగే 2019లో యొక్క సెన్సెక్స్ వచ్చేసి 40,000కు చేరింది. 2021లో వచ్చేసి 50,000 పాయింట్లకు చేరింది. అలాగే 2021 సెప్టెంబర్లో వచ్చేసి 60,000 పాయింట్లు చేరింది. అండ్ 2023లో 70,000కు చేరింది. అండ్ లేటెస్ట్గా వచ్చేసి 2024 జూలైకి సంబంధించి 80,000 సెన్సెక్స్కి చేరి రికార్డు సృష్టించడం జరిగింది. అందుకనే వార్తలు నిలిచింది ఈ యొక్క బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి. ఇక్కడ దీంతో ఈ యొక్క బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి కంపెనీల మొత్తం మార్కెట్ విలువ, అలాగే జీవనకాల గరిష్టమైనటువంటి విలువ, దీన్ని మనం మదుపర్ల సంపద అని పిలుస్తారు, 445.43 లక్షల కోట్లకు చేరడం జరిగింది. అండ్ దీనికి భారత జీడిపి 1990లో ఏ విధంగా ఉండిందంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారత జీడిపి 1990లో $327 బిలియన్ ఉండింది, జస్ట్ 327గా ఉండింది. అండ్ 2024 జూలై నెలలో 3.93, సో $3.93 ట్రిలియన్ ఉంది. అండ్ ఇది ఇంకా కొనసాగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ 1990లో భారతదేశ జీడిపి ఎంతగా ఉండిందంటే $327 బిలియన్, నాట్ ట్రిలియన్ డాలర్లు. ఓకే, ఇప్పుడు వచ్చేసి $3.93 ట్రిలియన్.
అండ్ 2020లో ఈ యొక్క దేశపు జీడిపి ఎలా ఉండింది? $2.71 ట్రిలియన్. ఇక్కడ బిలియన్ డాలర్లు వేరు, ట్రిలియన్ డాలర్లు వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, సో ఆర్థిక శాఖ ఒక నివేదిక అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే కేంద్రం అప్పులు ఎంత ఉంది అని ఒక గైడ్లైన్స్, ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో మార్చి 2024, సో 2024 మార్చి చివరికల్లా కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే ఇంపార్టెంట్, 171.78 లక్షల కోట్లుగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ డైరెక్ట్ అడుగుతారు, 2024 మార్చి నాటికి కేంద్రం అప్పులు ఎంతగా ఉన్నాయి అని ఆర్థిక శాఖ ప్రకారం అంటే 171.78 లక్షల కోట్లు. ఓకే, సో డిసెంబర్ చివరిలో ఇది ఎలా ఉంది? 166.14 కోట్లతో పోలిస్తే ఈ యొక్క మార్చి నాటికి 3.4% పెరిగింది. అండ్ కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలో వాణిజ్య బ్యాంకుల వాటా వచ్చేసి 37% సుమారుగా ఉంటే, ఇక బీమా కంపెనీల వాటా 26%గా ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇక్కడ కేంద్ర అప్పులు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, సో 2024-25లో దేశీయ వస్తు సేవల ఎగుమతులు 66 లక్షల కోట్లు. సో మనకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే అంతర్జాతీయ సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ 2024-25 దేశీయ వస్తు సేవల ఎగుమతులు $800 బిలియన్ అంటే దాదాపు సుమారు 66 లక్షల కోట్లు అధిగమించే అవకాశం ఉందని ఈ యొక్క కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ వెల్లడించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ప్రాజెక్ట్ నెక్సస్ ఇటీవల ఏం చేసిందంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ప్రాజెక్ట్ నెక్సస్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఏంటి ఈ యొక్క నెక్సస్ అంటే ఏంటంటే మీకు ఎగ్జామ్లో అడుగుతారు, నెక్సస్ అంటే ఏంటి? నెక్సస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టును బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ప్రతిపాదించింది. బిస్ అని పిలుస్తారు దాన్ని, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో ఏంటంటే ఈ యొక్క క్రాస్ బార్డర్ రిటైల్ చెల్లింపులను, సో మనకు సరిహద్దు దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వివిధ దేశాలు, ఖండాంతర దేశాలు కూడా ఇంటర్లింక్ చేయడం కోసమే ఈ యొక్క ప్రాజెక్ట్ నెక్సస్ను ప్రారంభించడం జరిగింది. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అండ్ దేశీయ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్, ఇది ఒక దేశీయ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ అనమాట. సో ఈ యొక్క ప్రారంభ వ్యవస్థాపక సభ్య దేశాలు ఏవేవి ఉన్నాయంటే మలేసియా, 4 దేశాలు ఉంటాయి, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ అండ్ ఇండియా. త్వరలో ఇండోనేషియా కూడా చేరే అవకాశం ఉంది, బట్ మనకు ప్రారంభ వ్యవస్థాపక సభ్య దేశాలు అనేవి ఇంపార్టెంట్. మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూరు అండ్ ఇండియా. ఓకే, మిప్స్ అని గుర్తుపెట్టుకోండి, ఎంఐపిఎస్. ఓకే, అండ్ స్విట్జర్లాండ్ దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ప్రాజెక్ట్ నెక్సస్కు సంబంధించి ఇటీవలే ఈ యొక్క ఒప్పందంపై ఎక్కడ సంతకాలు ఏ దేశంలో జరిగాయి అంటే స్విట్జర్లాండ్ దేశంలో జరిగాయి. ఓకే, నెక్స్ట్, సో నాబార్డుకు సంబంధించి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది, ఒక కీలకమైనటువంటి ఒక ఇంపార్టెంట్ అంశము. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థలు అలాగే అంకురాల కోసము 750 కోట్లతో ప్రత్యేక నిధి, స్పెషల్ ఈ యొక్క ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు నాబార్డు వెల్లడించడం జరిగింది. అండ్ నాబార్డు అనుబంధ సంస్థ అయినటువంటి నాబ్ వెంచర్స్, గుర్తుపెట్టుకోండి, నాబ్ వెంచర్స్ ఆధ్వర్యంలో అగ్రిష్యూర్ అనేటువంటి పేరుతో, సో ఈ యొక్క అగ్రిష్యూర్ అనేటువంటి పేరుతో ఈ యొక్క ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి నాబార్డు అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ చెరో 250 కోట్ల చొప్పున సమకూరుస్తుండగా అండ్ మరో 250 కోట్లను ఇతర సంస్థల నుండి తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్రామీణ అంకురాలకు నాబార్డ్ ఆధ్వర్యంలో 750 కోట్లతో సపరేట్ ఒక ప్రత్యేక నిధిని అగ్రిష్యూర్ అనేటువంటి పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నాబార్డు 250 కోట్లు, అలాగే సో నాబార్డు కేంద్ర వ్యవసాయ శాఖ రెండు కూడా 250 కోట్లు, 250 కోట్లు, అలాగే మరో 250 కోట్లను ఇతర సంస్థల నుండి తీసుకుంటారు. ఇంపార్టెంట్ పాయింట్, డెఫినెట్గా అడుగుతారు ఇది. అండ్ నాబార్డుకు సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో నాబార్డుని ఏమని పిలుస్తామంటే మనము ఈ యొక్క అగ్రికల్చర్ బ్యాంక్ అని పిలుస్తారు కదా, ఇది అగ్రికల్చర్కి సంబంధించి మెయిన్ బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ దీనిని 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. సో మ్యాక్సిమం బ్యాంకులు అన్నీ కూడా కాదు, మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే బ్యాంకు హెడ్ క్వార్టర్ అని మీకు అడిగితే ఒకవేళ ఎగ్జామ్లో ముంబై అని పెట్టేసింది బ్లైండ్గా, ఒకవేళ తెలియకపోతేనే. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా వేరు వేరు ప్రాంతాల్లో ఉంటుంది, మీకు కేరళ అని చెప్పేసి, తమిళనాడు అని చెప్పేసి, కరూర్ వైశ్య బ్యాంకు ఇలా ఉంటుంది కదా. సో అక్కడ డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి అనమాట. సో బట్ మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే, నాకు ఏది ఆప్షన్ లేనప్పుడు మీకు ఆప్షన్లో ముంబై కనిపిస్తే ముంబై పెట్టేసేయండి, తెలియనప్పుడు మాత్రమే. సో ఇక్కడ ప్రజెంట్ నాబార్డ్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే షాజీ కేవీ ఉన్నారు. అండ్ ఇది నాబార్డ్ అనేది ఏ
మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అగ్రికల్చర్ అనుకుంటారు చాలామంది, తప్పు. అగ్రికల్చర్ కాదు, ఇది వచ్చేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట. నాబార్డు అగ్రికల్చర్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క నాబార్డ్ యాక్ట్ వచ్చేసి 1981లో ఏర్పడింది. అండ్ నాబార్డును సూచించినటువంటి కమిటీ ఏదంటే శివరామన్ కమిటీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది శివరామన్ కమిటీ. ఆ శివరామన్ కమిటీ నేతృత్వంలోనే ఆ యొక్క కమిటీ సూచించినటువంటి సిఫార్సుల మేరకే ఈ యొక్క నాబార్డ్ ఏర్పాటు అవడం జరిగింది. సో నాబార్డ్ ఏర్పాటును ప్రతిపాదించినటువంటి కమిటీ ఏది అంటే శివరామన్ కమిటీ 1979లో ప్రతిపాదించింది. తద్వారా నాబార్డ్ యాక్ట్, నాబార్డ్ చట్టం 1981లో వచ్చింది. దాని ద్వారా ఏర్పడింది నాబార్డ్ 1982. ఓకే, నెక్స్ట్. సో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశానికి $170 మిలియన్ రుణాన్ని ఇచ్చింది. ఇలాంటి రుణాలు ఇచ్చినటువంటి అంశం వచ్చినప్పుడు ఇంపార్టెంట్ చూడండి, ఫోకస్ చేయండి, అక్కడ అడుగుతారు. సో భారత ప్రభుత్వము మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు $170 మిలియన్ ఒప్పందం కుదిరింది. సో ఎందుకోసం అంటే ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధతను, సో ఇక హెల్త్ ఇంపార్టెన్స్ సంబంధించి రెడీనెస్ను, అలాగే భవిష్యత్తులో వచ్చేటువంటి మహమ్మారి మనకి ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరోనా వైరస్ అని చెప్పేసి, అలాగే చాందీపుర వైరస్ అని చెప్పేసి, ఇలాంటి డిఫరెన్స్ వచ్చాయి. చాందీపుర వైరస్ ఇటీవల గుజరాత్లో తొలి మరణం కూడా సంభవించింది. సో అలాంటివి వచ్చినప్పుడు ప్రతిస్పందన సామర్థ్యాన్ని ఏకీకృతం చేయడానికి ఈ యొక్క ఒప్పందం జరిగింది. అందుకోసమే ఈ యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశం కోసం $170 మిలియన్. మీకు ఎగ్జామ్ అడుగుతారు, మహమ్మారి ప్రతిస్పందన కోసం ఇటీవలే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశానికి ఎన్ని $1 మిలియన్ రుణాన్ని ఇచ్చింది, లేదంటే ఇటీవలే మహమ్మారి ప్రతిస్పందన కోసం ఏ బ్యాంకు భారతదేశం కోసం $170 మిలియన్ రుణాన్ని ఇచ్చింది అని అంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు 1966లో ఏర్పడింది ఈ యొక్క సంస్థ. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు ఫిలిప్పీన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఫిలిప్పీన్స్లో ఉంటుంది. నెక్స్ట్, సో భారతదేశపు వృద్ధి రేటు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు అంచనా వేయడం జరిగింది. ఇలాంటివి వృద్ధి రేటు అంచనాలు కూడా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో అందుకని మీకు ప్రతి నెలలో కూడా, ఎందుకు మీకు ఎకానమీ అనేది చాలా క్లిష్టతరమైనటువంటి సబ్జెక్టుగా ఉంటుందంటే ఇది ప్రతిరోజు అప్డేట్ అవుతుంటుంది. ఎకానమీ ఈరోజు భారత వృద్ధి రేటును ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు 7%గా అంచనా వేసింది. అండ్ నెక్స్ట్ డేనే మళ్ళీ మార్చొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఈ యొక్క ఎకానమీ అనేది చాలా మారుతుంటుంది, ప్రతి గంటకు మారుతుంటుంది. కాబట్టి ఈ యొక్క ఎకానమీ సబ్జెక్ట్ను చాలా క్లిష్టతరమైనటువంటి సబ్జెక్టుగా భావిస్తారు. బట్ ఇక్కడ మనకు ప్రతి నెల కూడా అప్డేటెడ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్డేటెడ్ మీకు సమాచారం ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కు భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా 7%గానే కొనసాగిస్తున్నట్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు తెలిపింది. సో ఏంటంటే 7%. ఎగ్జామ్లో మీకు ఏది అడగారు, జస్ట్ ఏడీబీ ప్రకారం భారతదేశ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఎంత అంటాడు, 7%. మరి రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి 7.2%గా అంచనా వేసింది. అండ్ 2025-26లో భారతదేశపు జీడిపి వృద్ధి రేటు 7.2% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఈ యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు జూలై నివేదికలో వెల్లడించింది. సో వాస్తవానికి ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 7.7%, నెక్స్ట్ 2025-26లో వచ్చేసి 7.2%. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, సో భారతదేశపు వృద్ధి రేటు 7%గా నమోదు కావడం జరిగిందంట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశపు జీడిపి వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7%గా అంచనా వేసింది. సో దీని ప్రకారం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు అలాగే ఐఎంఎఫ్ ఈ రెండు కూడా భారతదేశపు జీడిపి వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేశాయి, 7%. బట్ రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి 7.2% ఫ్రెండ్స్, 7.2%. ఓకే. అండ్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎఫ్ ప్రకారము భారతదేశపు వృద్ధి రేటు వచ్చేసి 6.5%, 6.5% ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వృద్ధి 2024-25లో 3.2గా అంచనా వేసే అవకాశం ఉంది. బట్ మనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి అడిగే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే మన భారతదేశం గురించి ఎక్కువ అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, తగ్గిన చైనా జీడిపి వృద్ధి రేటు. సో చైనా దేశానికి సంబంధించిన జీడిపి వృద్ధి రేటు తగ్గడం జరిగింది రీసెంట్గా. ఇది వార్తలు నిలిచింది కాబట్టి బహుశా మీకు ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో చైనా యొక్క జీడిపి వృద్ధి రేటు 2024 రెండో త్రైమాసికంలో 4.7%కి పడిపోయింది, క్షీణించిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. అండ్ ఈ ఏడాది మొదట త్రైమాసికంలో వృద్ధి రేటు 5.3%గా ఉండింది. దాని నుంచి 4.7%గా జూలై నెలలో తగ్గడం జరిగింది. సో ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తగ్గింది చైనా దేశపు జీడిపి వృద్ధి రేట్ అంటే 5.3% నుంచి 4.7%కి తగ్గింది. ఇంపార్టెంట్. నెక్స్ట్,
సో అధిక ఆదాయపు సమూహంలో రష్యా అయితే రీసెంట్‌గా జాయిన్ కావడం జరిగింది. సో ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, ఎగువ మధ్యతరగతి ఆదాయపు సమూహ దేశాల విభాగం నుండి అధిక ఆదాయ దేశాల సమూహంలోకి రష్యా, బల్గేరియా, పలావ్ దేశాలను ప్రపంచ బ్యాంక్ చేర్చింది. పశ్చిమ దేశాల నుండి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రష్యా వాణిజ్యము 6.8% పెరిగింది. అందుకని అధిక ఆదాయపు సమూహంలో రష్యా, బల్గేరియా, పలావ్ దేశాలను ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ అనేది చేర్చడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే, ప్రపంచ బ్యాంకు ఇటీవలే జూలై నెల నివేదిక ప్రకారము అధిక ఆదాయపు సమూహంలో ఏ దేశాలను చేర్చిందంటే రష్యా, బల్గేరియా అండ్ పలావ్ దేశాలు, ఈ 3 దేశాలను. ఒకవేళ రష్యా గురించి స్పెసిఫిక్గా అడిగితే, పశ్చిమ దేశాల నుండి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రష్యా వాణిజ్యం ఎంత శాతం పెరిగిందంటే 6.8% పెరిగింది. 6.8% పెరిగింది. సో మరొకసారి ఈ యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఈ యొక్క భారతదేశానికి రుణాన్ని ఇచ్చింది. సో ఏంటనేది చూద్దాం. $240 మిలియన్ ఇచ్చిందనమాట ఈసారి. సో ఇది ఎందుకోసం ఇచ్చిందంటే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ కోసం. రూఫ్ మీకు ఏ బ్యాంకు ఎన్ని రూపాయలు లేదంటే ఎన్ని కోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చింది, ఎందుకోసం ఇచ్చింది, ఏ పర్పస్ కోసం ఇచ్చింది, అలాగే ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ఎప్పుడు ఏర్పడింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అండ్ ప్రజెంట్ హెడ్ ఎవరు, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ $245 మిలియన్, $240.5 మిలియన్ రుణాన్ని ఎందుకోసం ఇచ్చిందంటే రూఫ్ టాప్ సోలార్. మీకు తెలుసు కదా, మీకు ఈ యొక్క రూఫ్ టాప్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం సోలార్ సిస్టమ్స్ కోసమే ఈ యొక్క రుణాన్ని ఇచ్చింది, అంతే. ఓకే, అండ్ ఇందులో ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నాబార్డ్ సంస్థలకు ఈ యొక్క నిధులను ఈ యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది. ఇందులో ఎస్బీఐకి $90 మిలియన్ సుమారు, అలాగే నాబార్డుకు $150 మిలియన్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్. సో డిజిటల్ చెల్లింపుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికనైతే రీసెంట్గా రిలీజ్ చేసింది. జూలై నెలకు సంబంధించి డిజిటల్ చెల్లింపుల్లో 12.6% వృద్ధి నమోదు కావడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క ప్రకటన వెల్లడించడం జరిగింది. సో ఏంటంటే 2024 మార్చికి దేశంలో డిజిటల్ చెల్లింపులు 12.6% పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంపార్టెంట్, మీకు ప్రతి నెల ఇంపార్టెంట్ ఇక్కడ. 2024 మార్చికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ 445.5గా ఉండింది. సో దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉంటాయో తగ్గడమా లేదంటే పెరగడమా అనేదే ఈ యొక్క డిపిఐ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ అనేది తెలియజేస్తుంది. 2023 మార్చిలో ఇది ఎంత శాతంగా ఉండిందంట 395.57గా ఉంటే 2024 మార్చికి ఏ విధంగా ఉండింది 445.5గా ఉండింది డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ ప్రకారం. ఓకే, నెక్స్ట్. సో మరొకసారి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు $200 మిలియన్ భారతదేశానికి ఇచ్చింది. సో ఎందుకోసం ఇచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ మెట్రో విస్తరణకు ఇవ్వడం జరిగింది ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు $200 మిలియన్. ఇప్పటికే మనం ఈ యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క వీడియోలో 3 రుణాల గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. మొదటిది వచ్చేసి మీకు ఈ యొక్క మహమ్మారులకు సంబంధించింది, అండ్ రెండోది వచ్చేసి రూఫ్ టాప్లకు సంబంధించింది, అండ్ ఇప్పుడు వచ్చేసి నాగపూర్ మెట్రోకు సంబంధించింది. నెక్స్ట్, యూనికార్న్గా ర్యాపిడో. ఇంపార్టెంట్, ఇటీవలే 2024 జూలై నెలలో ఏ సంస్థ ఈ యొక్క యూనికార్న్గా మారింది అని అంటాడు మీకు. సో యూనికార్న్ సంస్థగా మారింది ఏదంటే ర్యాపిడో సంస్థ. ఇది వచ్చేసి ద్విచక్ర వాహనాలు అలాగే ఆటోలు, క్యాబులు యొక్క బుకింగ్ సేవలను అందిస్తున్నమాట ఈ యొక్క సంస్థ ర్యాపిడో సంస్థ. అండ్ ఈ యొక్క ప్రైవేట్ నిర్వహణలో ఉన్నటువంటి అంకుర సంస్థ విలువ $100 కోట్ల. ఏంటి యూనికార్న్ అంటే అర్థం ఏంటంటే $100 కోట్ల యొక్క సంపద ఆదాయం వచ్చిందంటే, లేదా 8,300 కోట్ల యొక్క సంపద వచ్చిందంటే దాన్ని యూనికార్న్గా వర్ణిస్తారు. ఓకే, సో ఈ యొక్క యూనికార్న్ ర్యాపిడో సంస్థ అనేది 2015లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడింది. అండ్ దీనికి సంబంధించి ఎవరు ప్రారంభించారంటే అరవింద్, పవన్ గుంటుపల్లి, రిషికేశ్. సో ఈ యొక్క ముగ్గురు కూడా ఈ యొక్క ర్యాపిడో సంస్థను ప్రారంభించారు 2015లో. అండ్ ఇప్పుడు $100 కోట్ల సంపదగా మారింది కాబట్టి దీన్ని యూనికార్న్గా అవతరించడం జరిగింది. ఒకవేళ సంపద కోట్లలో అడిగితే మాత్రం 8,300 కోట్ల రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికనైతే రిలీజ్ చేయడం జరిగింది. 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందని. సో ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి నివేదికలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనేటువంటి పేరిట నివేదికను రిలీజ్ చేయడం జరిగింది 2024 జూలై నెలలో. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకు చేరుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నివేదిక వెల్లడించింది. ఏ సంవత్సరం నాటికి? 2026 నాటికి. సో ప్రస్తుతం ఇది 10వ వంతుగా ఉండింది. నెక్స్ట్ అటుపోయి వచ్చే సంవత్సరాల నాటికి 2026 నాటికి 5వ వంతుకు చేరుకుంటుంది. ప్రజెంట్ 10వ వంతుగా ఉండింది. అంటే డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉందని ఈ యొక్క నివేదిక వెల్లడించడం జరిగింది. సో 2023లో భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి 55%గా ఉన్నప్పటికీ 3 ఏళ్ల కాలంలో 19.9 కోట్ల మంది వినియోగదారులు పెరగడం జరిగింది. సో దేశంలో 1 గిగాబైటు. సో ఇదంతా కూడా మీకు నివేదిక అనమాట. నివేదిక అన్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎకానమీ నివేదికలో ప్రతి పాయింట్ చదువుకోవాలి. అందుకని నేను మీకు ఇక్కడ కొంచెం క్లిష్టతరంగా ఉన్నప్పటికీ కూడా నేను ప్రతి పాయింట్ మీకు ఇక్కడ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. సో దేశంలో 1 గిగాబైటు డేటా వినియోగం ఖర్చు ప్రపంచంలోనే ఏ ఇతర దేశంతో పోల్చినా కూడా తక్కువగానే ఉంది. అండ్ 2023 లెక్కల ప్రకారము 1 జీబీ డేటా ఖర్చు 13 అంటే దాదాపు రూ. 13.5 ఉంది. సగటున ఒక వ్యక్తి నెలకు ఎంత డేటా వినియోగిస్తున్నారంటే 24 జీబీ. ఒకవేళ స్పెసిఫిక్గా అడిగితే మాత్రం 24.1 జీబీ డేటా వినియోగిస్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో ఎంతోమంది డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని పొందుతుండడం వల్లే ఇలాంటి పురోగతి చెందుతుంది. అలాగే డిజిటల్ కరెన్సీకి సంబంధించి ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మంచి ఫలితాలను సాధిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అండ్ ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎవరున్నారంటే శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు 2024 జూలై నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్. సో మిగతా వీడియోలు కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.